ఈరోజు మురళి 11/4/2021 రివైజ్ డేట్ 10/12/87 10/12/87 अव्यक्त भावदादा యొక్క महावाक्याలు तन मन धन और संबंध का श्रेष्ठ सौदा తనువు మనసు ధనము మరియు సంబంధం యొక్క శ్రేష్టమైన వ్యాపారం. తనువు మనసు ధనము మరియు సంబంధం యొక్క శ్రేష్టమైన వ్యాపారం. आज सर्व खजानों के सागर रत्नाकर बाप अपने बच्चों को देख मुस्कुरा रहे हैं कि सर्व खजानों के रत्नाकर बाप के सौदागर बच्चे अर्थात सौदा करने वाले कौन हैं और किससे सौदा किया है. ఈ రోజు సర్వ ఖజానాల సాగరుడు రత్నాగర్ అయినటువంటి బాబా తన పిల్లలని చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. సర్వ ఖజానాల యొక్క రత్నాగర్ బాబా తన యొక్క సౌదాగర్ అంటే వ్యాపారము కుదుర్చుకున్న పిల్లలు అనగా వ్యాపారం చేస్తున్నవారు బాబాతో. ఎవరు మరి ఎవరితో వ్యాపారం చేస్తున్నారు ఇది చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు బాబా. परमात्मा सौदा देने वाले और परमात्मा से सौदा करने वाले सूरतियाँ कितनी भोली है और सौदा कितना बड़ा किया है. బాబా కనిపిస్తున్నది ఏంటంటే పరమాత్మ వ్యాపారము ఇతరులకు ఇచ్చేటటువంటి మరియు పరమాత్మతో వ్యాపారము చేస్తున్నటువంటి మూర్తులు రూపాలు పిల్లలవి ఎంత అమాయకమైన రూపాలు ఉన్నాయి. కానీ ఎంత గొప్ప వ్యాపారం కుదుర్చుకున్నారు బాబాతో. ये इतना बड़ा सौदा करने वाले सौदागर आत्माएं ये दुनिया वालों के समझ में नहीं आ सकता. ఇంత గొప్ప వ్యాపారం చేస్తున్న వ్యాపారి ఆత్మలు మీరు అని మీ ముఖం చూసి ప్రపంచం వాళ్ళకి ఎవరికి తెలియదు. दुनिया वाले जिन आत्माओं को नाउम्मीद अति गरीब समझ असंभव समझ की नारा कर दिया कि ये कन्याएं माताएं परमात्मा प्राप्ति के क्या अधिकारी बनेंगे. लेकिन बाप ने पहले माताओं कन्याओं को ही इतना बड़े ते बड़ा सौदा करने वाले श्रेष्ठ आसामी बना दिया. ప్రపంచం వారి దృష్టిలో ఎవరిపైనైతే విశ్వాసం లేకుండా ఉండేదో అతి పేదలు వీళ్ళ ద్వారా అసంభవము అనుకుని పక్కన పెట్టారు. కన్యలు మాతలు పరమాత్మ ప్రాప్తికి వీళ్ళేం అధికారి కాగలరు అని భక్తిలో కూడా దూరంగా పెట్టారు. కానీ బాబా వచ్చి మొట్టమొదట మాతలు కన్యలకే ఇంత అతి గొప్ప వ్యాపారం కుదుర్చుకుని శ్రేష్ట ఆసామిగా తయారు చేసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా. ఆసామి అంటే గొప్ప వ్యక్తిని ఆసామి అంటూ ఉంటారు. ज्ञान का कलश पहले माताओं कन्याओं के ऊपर रखा. దానికి దాని ఇది మనకి ఎలా కనిపిస్తుంది దాని గుర్తు జ్ఞాన కలశం మొట్టమొదట మాతలు కన్యలపైనే ఉంచారు కదా బాబా. యజ్ఞ మాత జగదంబ నిమిత్త గరీబ్ కన్యాకు బనాయా. యజ్ఞ మాతగా నిమిత్తం చేసింది ఎవరిని? జగదంబ. పేద కన్య ఆమెనే निमित्तंगा చేశారు బాబా. माताओं के पास फिर भी अपनी कुछ न कुछ छिपी हुई प्रॉपर्टी रहती लेकिन कन्या माताओं से भी गरीब होती. మాతల దగ్గర ఎంతో కొంత దాచుకునే ఆస్తి ఉంటుంది, పతి నుండి అధికారంగా దొరికేది. కానీ కన్యలు ఇంకా పేదలుగా ఉంటారు. तो बाप ने गरीब से गरीब को पहले सौदागर बनाया और सौदा कितना बड़ा किया. అతి పేదగా ఉండేవారిని బాబా తనతో వ్యాపారం చేసేవారిగా తయారు చేశారు. మరి ఎంత గొప్ప వ్యాపారం అనుకున్నారు, ఎంత గొప్ప బేరం బాబాతో మీకు కుదిరింది. जो गरीब कुमारी से जगदम्बा सो धन देवी लक्ष्मी बना दिया. మమ్మ పేద కుమారి
బాబా ఆమెని నిమిత్తం చేసి ఎంత గొప్ప వ్యాపారం, బేరం కుదుర్చుకున్నారు. పేద కుమారిగా వచ్చినటువంటి జగదంబ ఆమె సో ధనదేవి లక్ష్మిగా తయారు చేసేసారు బాబా. ఇంత గొప్ప బేరం ఇది. जो आज दिन तक भी भल कितने भी मल्टी मिलियनर हो लेकिन లక్ష్మి से धन जरूर मांगेंगे, పూజ జరూర్ కरेंगे. ఎటువంటి స్థానానికి తీసుకెళ్ళిపోయారు మమ్మాను అంటే బాబా ఈనాటి వరకు కూడా భలే ఎంత కోట్లాధిపతులైనా కానీ లక్ష్మి నుండి తప్పకుండా ధనము అడుగుతారు, పూజ తప్పకుండా చేస్తారు. रत्नाकर बाप अपने सौदागर बच्चों को देख हर्षित हो रहे हैं. కాబట్టి రత్నాల ఘని సాగరుడు అయిన బాబా తన యొక్క ఈ వ్యాపారం చేసే పిల్లల్ని చూసి హర్షితులవుతూ ఉన్నారు. ఏంటి వ్యాపారం? एक जन्म का सौदा करने से अनेक जन्म सदा मालामाल भरपूर हो जाते हैं. ఒక్క జన్మ బాబాతో వ్యాపారం కుదుర్చుకుంటే అనేక జన్మలు సదాకాలానికి మాలామాల్, నిండుగా तैयारैपोతున్నాము. और निमित्त सौदा करने वाला भल कितना भी बड़ा बिजनेसमैन हो लेकिन वो सिर्फ धन का सौदा, वस्तु का सौदा करेंगे. एक ही बेहद का बाप है जो धन का भी सौदा करते, मन का भी सौदा करते, तन का भी और सदा श्रेष्ठ संबंध का भी सौदा करते. ऐसा दाता कोई देखा? चारों ही प्रकार के सौदे किए हैं ना. నిమిత్త మాత్రంగా బయటకు మనం చేస్తున్న వ్యాపారాలలో చూసినట్లయితే భలే ఎంత గొప్ప బిజినెస్ మెన్ అయి ఉన్నప్పటికీ కానీ వారు కేవలం ధనం యొక్క వ్యాపారము, వస్తువులతో వ్యాపారం చేస్తారు. వస్తువుల యొక్క వ్యాపారం కదా. ఒక్క అనంతమైన తండ్రి శివ్ బాబా మాత్రమే ధనం యొక్క బేరము కూడా మనంతో కుదుర్చుకున్నారు. మనస్సు యొక్క బేరము, తనువు యొక్క వ్యాపారము, మనస్సు, ధనము, మనసు, తనువు మరియు సదా శ్రేష్ఠ సంబంధం యొక్క వ్యాపారం కూడా చేస్తున్నారు మనతో బాబా. ఇలాంటి దాత ఎవరినైనా చూసారా? 4 రకాల వ్యాపారము పెట్టుకున్నారు కదా బాబాతో. మీరు 4 రకాల బేరము కుదుర్చుకున్నారు కదా. తనువు, మనసు, ధనము, श्रेष्ठ संबंधम. तन सदा तंदुरुस्त रहेगा, मन सदा खुश, धन के भंडार भरपूर और संबंध में निस्वार्थ स्नेह और గ్యారెంటీ है. ఎలాంటి వ్యాపారం ఇది? తనువుతో కుదుర్చుకునే వ్యాపారం ఏంటి? సదా ఆరోగ్యంగా ఉంటాం భవిష్యత్తులో. ఇప్పుడు మనస్సు యొక్క వ్యాపారం బాబాతో కుదుర్చుకుంటే భవిష్యత్తులో మనస్సు ఖుషిగా ఉంటుంది. ధనం యొక్క వ్యాపారం బాబాతో పెట్టుకుంటే ధనం ఇచ్చిపుచ్చుకోవడం, ధనం యొక్క బండారం నిండుగా ఉంటుంది భవిష్యత్తులో. మరియు సంబంధం బాబాతో పూర్తిగా మనం అన్ని సంబంధాలతో సంబంధం నిభాయిస్తే, శ్రేష్ఠ సంబంధాల అనుభవం చేస్తే భవిష్యత్తులో నిస్వార్థ స్నేహంతో ఉన్న సంబంధీకులు మనకుంటారు. మరి గ్యారెంటీ ఇది. ఏమవుతుందో వ్యాపారం యొక్క ప్రాఫిట్ మనకు వచ్చేటప్పటికి తారుమారైపోతుందేమో అనేది లేదు, గ్యారెంటీ ఇది. आजकल भी जो मूल्यवान वस्तु होती है उसकी गारंटी देते, 5 वर्ष 10 वर्ष की गारंटी देंगे और क्या करेंगे. लेकिन रत्नाकर बाप कितने समय की गारंटी देते हैं? अनेक जन्मों की गारंटी देते हैं. ఈ రోజుల్లో ఏదైనా విలువైన వస్తువుకి గ్యారెంటీ ఇస్తారు. 5 సంవత్సరాలని, 10 సంవత్సరాలని గ్యారెంటీ ఇస్తూ ఉంటారు చూడండి. అంతకన్నా ఇంకెంత ఇవ్వగలరు గ్యారెంటీ ఇక్కడ వ్యాపారాలలో వస్తువులకి? కానీ రత్నాకర్ అయినటువంటి బాబా ఎంత సమయక గ్యారెంటీ ఇస్తున్నారు మనకు చూసారా? ఈ వ్యాపారంలోని అనేక జన్మల వరకు ప్రాప్తుల యొక్క గ్యారెంటీ ఇస్తున్నారు బాబా. चारों में एक की भी कमी नहीं हो सकती. అది కూడా 4 రకాల వ్యాపారం, తనువు, మనసు, ధనం, సంబంధం. 4 యొక్క ప్రాప్తిలో కూడా ఏ ఒక్కటి తక్కువ కాదు భవిష్యత్తులో మీకు అనేక జన్మల వరకు. మళ్ళీ
चाहे प्रजा की प्रजा भी बनी, लेकिन उनको भी लास्ट जन्म तक करता, त्रेता के अंत तक भी ये चारों ही बातें प्राप्त होगी। ప్రజా పదవిలోనే వచ్చిన వారైనా కూడా లాస్ట్ జన్మ వరకు అంటే త్రేతాంత్యం వరకు ఈ 4 ప్రాప్తులు దొరుకుతాయి గ్యారెంటీగా। ऐसा सौदा कब किया? अब तो किया है ना सौदा, పక్కా సౌదా కియా ఏ కచ్చా। ఇలాంటి వ్యాపారం ఏ జన్మలో ఎవరితోనైనా మీకు కుదిరిందా? మరి ఇప్పుడు చేసుకున్నారా, ఏర్పరచుకున్నారా వ్యాపార సంబంధం బాబాతో? పక్కాగా లేకపోతే పచ్చగానా? परमात्मा से कितना सस्ता सौदा किया, क्या दिया? कोई काम की चीज दी? పరమాత్మ బాబాతో ఎంత చౌక వ్యాపారం మీకు కుదిరింది? ఎందుకంటే మీరు ఏమి ఇచ్చారు బాబాకు? ఏదైనా పనికొచ్చే వస్తువు ఇచ్చారా? కానీ ఏం పొందుతున్నారు తిరిగి? మరి ఇది ఎలాంటి వ్యాపారం? చౌక వ్యాపారమే కదా। फॉरेनर्स बाप दादा के पास सदैव दिल बनाकर भेज देते, पत्र भी दिल के चित्र के अंदर लिखेंगे, गिफ्ट भी दिल की भेजेंगे। तो दिल दिया ना, लेकिन कौन सी दिल दी? एक दिल के कितने टुकड़े हुए थे? माँ बाप चाचा मामा, कितनी लंबी लिस्ट है। अगर संबंधी की लिस्ट निकालो कलीग में तो कितनी लंबी लिस्ट होगी। एक संबंध में दिल दे दिया, दूसरा वस्तुओं में भी दिल दे दी। एक तो संबंध में, दूसरा वस्तु में भी दिल दे दी। तो दिल लगाने वाली वस्तुएं कितनी हैं, व्यक्ति कितनी हैं? सब में दिल लगा के दिल ही टुकड़ा टुकड़ा कर दी। बाप ने अनेक टुकड़े वाली दिल को एक तरफ जोड़ लिया। तो दिया क्या और लिया क्या? और सौदा करने की विधि कितनी सहज है, सेकंड का सौदा है ना। విదేశీయులు బాప్ దాదా దగ్గర సదా హృదయం యొక్క సింబల్ తయారు చేసి పంపిస్తూ ఉంటారు। వాళ్ళు బాబా కోసం ఉత్తరాలు రాసిన ఉత్తరం కూడా కాగితము దిల్ సింబల్లో కట్ చేసి దానిపైన ఉత్తరాలు రాసి పంపిస్తారంట। దిల్ సింబల్ గిఫ్ట్గా కూడా పంపిస్తూ ఉంటారు బాబాకు ఎక్కువగా। అంటే హృదయం ఇస్తున్నాము అనే కదా దానిలో మీనింగ్, బాబాకి హృదయం ఇస్తున్నామని। కానీ ఎలాంటి హృదయం ఇచ్చారో మీరు తెలుసా? ఒక్కటే హృదయం మీ దగ్గర ఉన్నది ఎన్ని ముక్కలైపోయి ఉందో। అమ్మ నాన్న చిన్నన్న మామయ్య ఎంత పొడుగు లిస్టు కలిగి సంబంధాలు అన్ని వైపుల ముక్కలు చేసి ఉంది। ఒకటి సంబంధాల వైపు చెదిరి ముక్కలై ఉంది, ఇంకొకటి వస్తువుల వైపు కూడా ప్రీతి పెట్టి ముక్కలై ఉంది। ఎన్నో వస్తువుల వైపు కూడా డివైడ్ అయిపోయి ఉంది మీ హృదయం। అంటే ఎన్ని వస్తువుల వైపు మీ హృదయం పెట్టారు, ఎంతమంది వ్యక్తుల వైపు పెట్టారో ఆలోచించండి। ఈ విధంగా మీ హృదయాన్ని ముక్కలు ముక్కలు చేశారు కదా, అలాంటి హృదయం బాబాకి ఇచ్చారు మీరు। బాబా ఏం చేశారు? అనేక ముక్కలున్న హృదయాన్ని ఒక్కవైపు జోడించారు। అంటే మీరు ఏమి ఇచ్చారు, బాబా నుండి ఏం తీసుకున్నారు? ఈ వ్యాపారంలోని పనికిరాంది ఇచ్చారు కదా మీరు, బాబా పనికొచ్చేలాగా చేస్తారు కదా। హృదయాన్ని ఒకటిగా జోడించారు బాబా వైపే, ఒక్క బాబా వైపు ఉండేలాగా ముక్కలుగా ఉన్న మనస్సుని। మరియు ఈ వ్యాపారం చేసుకునే విధి కూడా ఎంత సహజమైంది ఇచ్చారు బాబా। సెకండ్లో వ్యాపారం సంబంధం। बाबा शब्द ही विधि है, एक शब्द की विधि है। इसमें कितना समय लगता? బాబా అనే పదం ఇది ఒకటే విధి ఈ వ్యాపారానికి। ఇందులో ఎంత టైం పడుతుంది బాబా అనడానికి, అనుకోవటానికి? సిర్ఫ్ దిల్ సే కహా బాబా తో సెకండ్ మే సౌదా హో గయా నా। హృదయపూర్వకంగా బాబా అనగానే సెకండ్లో వ్యాపారం కుదిరిపోయినట్టే బాబాతో। कितनी सहज विधि है, इतना सस्ता सौदा सिवाय इस संगम के और किसी भी युग में नहीं कर सकते। ఇంత చౌక వ్యాపారం ఈ సంగమ యుగం తప్ప ఏ యుగంలో కూడా చేసుకోలేం మనం। तो सौदागरों की सूरत मूरत देख रहे थे।
दुनिया के अंतर में कितने भोले भाले, लेकिन कमाल तो इन भोले भालों ने किया है। सौदा करने में तो होशियार निकले ना। కాబట్టి ఇలాంటి వ్యాపారం బాబాతో కుదుర్చుకున్న వాళ్ళు రూపురేఖలు చూస్తున్నారు బాబా. ప్రపంచం వాళ్ళతో పోల్చుకుంటే ఎంతో బోలే బాలాగా కనిపిస్తున్నాయంట రూపం, ముఖాలు. ఎంత అమాయకులు. కానీ అద్భుతం చేసేది ఈ అమాయకులే అంటున్నారు బాబా. బాబాతో భగవంతునితో వ్యాపారం ఏర్పరచుకోవటంలో తెలివైన వారైపోయారు కదా మీరు. आज के बड़े बड़े नामी ग्रामी धनवान धन कमाने के बजाय धन को संभालने की उलझन में पड़े हुए हैं। उसी उलझन में बाप को पहचानने की भी फुर्सत नहीं है। अपने को बचाने में, धन को बचाने में ही समय चला जाता है। अगर बादशाह भी है तो फिक्र वाले बादशाह है, क्योंकि फिर भी काला धन है ना, इसलिए फिक्र वाले बादशाह है। और आप बाहर से बिन कोड़ी हो लेकिन बेफिक्र बादशाह हो, बेगर होते भी बादशाह. బాబా చెప్తున్నారు, ఈనాటి ప్రపంచంలో ఎంత గొప్ప ప్రసిద్ధి చెందిన ధనవంతులైనప్పటికీ ధనము సంపాదించటానికి బదులు ఆ ధనాన్ని సంభాళించుకోవటంలో చాలా ఇబ్బంది పడిపోతున్నారన్నమాట. ఆ ధనాన్ని సంభాళించుకునేటటువంటి ప్లానింగ్లో, అటువంటి బిజీలో బాబాను గుర్తించడానికి కూడా టైం దొరకట్లేదు వాళ్ళకి. తమను తాము రక్షించుకోవటానికి గవర్నమెంట్కి దొరకకుండా ధనాన్ని రక్షించుకోవటానికి వాళ్ళ టైం అంతా సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు రాజ పదవిలోనే ఉండి ఉండొచ్చు, ఈ ప్రపంచంలో అంత ధనవంతులే ఉండొచ్చు, చక్రవర్తి రాజే అనే స్టేటస్ అయినా కూడా చింత ఉండే చక్రవర్తులు కదా, చింత ఉండే రాజ పదవి. ఎందుకంటే నల్లధనం కదా వారి చేతిలో ఉంది. అందుకే చింత ఉండే చక్రవర్తులు వారు, అంత ధనం ఉన్నప్పటికీ. కానీ మీరు బయటకు చూస్తే మీ స్టేటస్ ఏంటి? గుడ్డి గవ్వ కూడా మీ చేతిలో లేదు, బిన్ కోడి గవ్వ కూడా మీ చేతిలో లేదు. కానీ నిశ్చింత చక్రవర్తులు మీరు. బయటకు చూస్తే బెగర్, కానీ లోపల స్థితి చూస్తే चक्रवर्ती मीरू. शुरू शुरू में सहन क्या करते थे, बेगर टू प्रिंस. अभी भी बादशाह और भविष्य में भी बादशाह. ప్రారంభంలో ఆదిలో సంతకం చేసేటప్పుడు కూడా బేగర్ టు ప్రిన్స్ అని రాసేవారట, దాని కింద సంతకం చేసేవారు. కాబట్టి మీరు ఇప్పుడు కూడా చక్రవర్తులే, చింతలేని చక్రవర్తులు. భవిష్యత్తులో కూడా నిజంగా చక్రవర్తులు అవుతారు, राज्याన్ని వెళ్ళే చక్రవర్తులు. आजकल के जो नंबर 1 धनवान आसामी है, उनके सामने आपके त्रेता अंत वाली प्रजा भी ज्यादा धनवान होगी. ఈ రోజుల్లో నంబర్ 1 ధనవంతులు అని ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వారి ఎదురుగా మీ లెక్క, మీ అందరిలో త్రేత ఆఖరిలో ప్రజా పదవిలో వచ్చే వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇంకా ధనవంతులుగా ఉంటారంట. ఇక్కడున్న నంబర్ 1 ధన్వాన్ ఆసామి కంటే కూడా త్రేతాయుగం లాస్ట్లో ప్రజా పదవిలో వచ్చేవారు కూడా వీళ్ళకన్నా ఎక్కువ ధనవంతులుగా ఉంటారు. ఇంకా రాజులది, చౌకార్ ప్రజలది చూడండి. आजकल की संख्या के हिसाब से सोचो, धन तो वही होगा और ही दबा हुआ धन भी निकलेगा. तो जितनी बड़ी संख्या उसी प्रमाण धन बांटा हुआ है, और वहां संख्या कितनी होगी उसी हिसाब से देखो तो कितना धन होगा. प्रजा को भी अप्राप्त कोई वस्तु नहीं तो बादशाह हुई ना. बादशाह का अर्थ ये नहीं कि तख्त पर बैठे, बादशाह अर्थात भरपूर, कोई अप्राप्त नहीं, कमी नहीं. బాబా చెప్తున్నారు, ఎంత ఈరోజు సంఖ్య ఏదైతే ఉందో జనాభా సంఖ్య లెక్కలో ఆలోచించండి. ధనమైతే అదే ఉంది, ప్రారంభం నుండి ఉన్న ధనమే.
ఇదే ధనము సత్యగానికి కూడా వెళ్తుంది. అంటే ఇదే కాసులు ఇవన్నీ కాదు. ఏదైతే ధనం యొక్క లెక్క డ్రామాలో సెట్ అయి ఉందో అది అణిగిపోయి భూమిలోకెళ్ళిపోయినవి అన్నీ కూడా బయటకొస్తాయి. బంగారం గాని, సంపదలు అన్నీ. అయితే పెద్ద సంఖ్యలో ఉండడం వలన దాని అనుసారం అది పంచబడి తక్కువుంది ఇక్కడ. అక్కడ సంఖ్య ఎంత ఉంటది? చాలా తక్కువ కదా! ఆ లెక్కలో ఈ ధనాన్ని ఆ తక్కువ మందికి పంచినప్పటికి ఏమవుతది? ఎంత ధనవంతులుగా ఉంటారు ఒక్కొక్కరు. ఎంత ధనవంతులుగా ఉంటారంటే ప్రజా పదవిలో ఉండేవారికి కూడా అప్రాప్తి అనే వస్తువు ఉండదు. అంటే చక్రవర్తులైనట్టే కదా! చక్రవర్తి అంటే అర్థం సింహాసనం మీద కూర్చోవడము అనే కాదు. చక్రవర్తి, రాజా అంటే భర్పూర్ నిండుగా ఉండడం. వారి జీవితంలో అప్రాప్తి అనేది లేదు. ఏ లోటు లేదు. అది చక్రవర్తి పదవి అంటే. तो ऐसा सौदा कर लिया है, ये कर रहे हो, आप भी सोच रहे हो. ఇలాంటి వ్యాపారం బాబాతో కుదుర్చుకున్నారా? కుదుర్చుకుంటున్నారా? ఇంకా ఆలోచిస్తున్నారా? कभी कोई बड़ी चीज सस्ती और सहज मिल जाती है तो भी उलझन में पड़ जाते कि पता नहीं టీకేవా नहीं है. ऐसी उलझन में तो नहीं होना. ఎప్పుడైనా ఏదైనా గొప్ప వస్తువు అది కానీ ఎవరైనా చవకగా ఇస్తున్నారు అనుకోండి మనము కన్ఫ్యూజన్ లోకి వచ్చేస్తాం. ఇది మంచిదా కాదా, గ్యారెంటీయా కాదా, ఇది మనం తీసుకుంటే ఇంత తక్కువకి దొరుకుతుందా మంచిదైతే క్వాలిటీ ఉంటే అని ఒక కన్ఫ్యూజన్‌లో వచ్చేస్తామనమాట. అదే ధర ఎక్కువగా ఉందంటే, ఇది క్వాలిటీ అనేసుకుంటూ ఉంటాం. అలా అయిపోయింది ఈ రోజుల్లో. అలాగా ఇక్కడ మీరు కన్ఫ్యూజన్‌లో లేరు కదా! ఇంత చవకగా బాబా నుండి ప్రాప్తులు దొరుకుతుంటే, మీ నష తక్కువ ఏదో సాధారణ ప్రాప్తుల్లాగా అయిపోవట్లేదు గదా! क्योंकि भक्ति मार्ग वालों ने सहज को इतना मुश्किल कर और चक्र में डाल दिया है, जो आज भी बाप को उसी रूप से ढूंढते रहते, छोटी बात को बड़ी बात बना दी, इसलिए उलझन में पड़ जाते, ऊंचे से ऊंचा भगवान उनसे मिलने की विधियां भी लंबी चौड़ी बता दी, उसी चक्र में भक्त आत्मा सोच में ही पड़ी हुई है. బాబా చెప్తున్నారు ఎందుకంటే భక్తి మార్గం వాళ్ళు సహజాన్ని కూడా ఎంత కష్టం చేసుకుని చక్రంలో వేసుకున్నారంటే స్వయాన్ని భక్తి యొక్క చక్రంలో ఈ రోజు కూడా ఇంకా అదే రూపంలో వాళ్ళు ఏ రూపంలో నమ్ముతున్నారో అదే రూపంలో భగవంతుణ్ణి వెతుకుతున్నారు. చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా తయారు చేసుకొని కన్ఫ్యూజన్ లో పడి ఉన్నారు. భగవంతుని గుర్తించటము చాలా ఈజీగా గుర్తించొచ్చు కానీ ఇంత కన్ఫ్యూజన్ లో పడి ఉన్నారు. ఉన్నతోన్నతమైనటువంటి భగవంతుడు తో కలుసుకునే విధి కూడా చాలా పొడిగైనటువంటి వెడల్పైన విధి చెప్పేశారు అక్కడ భక్తిలో. ఆ విధి యొక్క చక్రంలోనే భక్త ఆత్మల ఆలోచనలో కన్ఫ్యూజన్ లో పడిపోయి ఉన్నారు. భగవంతుడు అంత ఈజీగా దొరికేస్తాడా? ఇన్ని ప్రదర్శనలు చేయాలి, ఇన్ని తీర్థ స్థానాలు తిరగాలి, ఇన్ని వేదాలు శాస్త్రాలు చదవాలి, ఇన్ని గంటలు తపస్సులో కూర్చోవాలి, సన్యాసం తీసుకొని అడవుల్లోకి వెళ్ళాలి, ఒంటి కాలు మీద నిలబడాలి, ఎండా వాన సహించాలి, తపస్సు చేయాలి అడవుల్లో పడి. అంతా చేస్తే కూడా దొరకడం కష్టం. ఇంత ఈజీగా దొరికేస్తారా? ఈ చక్రాలన్నింటిలో పడి ఉన్నారన్నమాట. भगवान भक्ति का फल देने भी आ गए लेकिन भक्त आत्मा ही उलझन के कारण पत्ते पत्ते को पानी देने में ही बिजी है. कितना भी आप संदेश देते हो तो क्या कहते हैं इतना ऊंचा भगवान ऐसा सहज हो ही नहीं सकता. इसलिए बाप मुस्कुरा रहे थे कि आजकल के चाहे भक्ति के नामी ग्रामी, चाहे धन के नामी ग्रामी, चाहे किसी भी ऑक्यूपेशन के नामी ग्रामी अपने ही कार्य में बिजी है, लेकिन आप साधारण आत्मों ने बाप से सौदा कर लिया. బాబా చెప్తున్నారు భగవంతుడు భక్తి యొక్క ఫలం ఇవ్వడానికి వచ్చేసారు కూడా. కానీ భక్త ఆత్మలు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్న కారణంగా, ఎందుకంటే భక్తిలో చాలా పెద్ద పెద్ద విధి చెప్పారు కదా చాలా కష్టపడాలని, అది మనసులో ఉన్న కారణంగా ఇప్పుడు వాళ్ళని ఆకుకి నీరు పోయడంలోనే బిజీగా ఉన్నారు. మీరు ఎంత సందేశం ఇస్తున్నా
బీజము భగవంతుడు వచ్చేసారు గుర్తుపట్టండి అని. ఇంత ఉన్నతమైన భగవంతుడు కదా, అంత సహజంగా వచ్చేస్తాడా? అది జరిగేదే కాదు అనుకుంటున్నారు. అందుకే ఈ దృశ్యాన్ని చూసి బాబాకు చిరునవ్వు వస్తుంది. ఈ రోజుల్లో భక్తిలో ఎంత ప్రసిద్ధి చెందినటువంటి వారైనా, ధనం ద్వారా ప్రసిద్ధి చెందిన వారైనా, ఎంత గొప్ప ఆక్యుపేషన్, ఎంత పెద్ద వృత్తి, పోస్ట్ పొజిషన్లో ఉన్నవారైనా, వారి కార్యంలోనే వారు బిజీగా ఉన్నారు. భగవంతుణ్ణి గుర్తించటానికి ఖాళీ లేదు. కానీ సాధారణంగా ఉన్న ఆత్మలు మీరు, ఏ స్థానం మంది ఎక్కడ ప్రపంచంలో మనం ఏమాత్రం ఏది కాదు మంది. పోస్ట్ పొజిషన్ లేదు, డబ్బు ధనం లేదు, ఏంటి పదవి అది లేదు. సాధారణ ఆత్మలు మీరు. అటువంటి మీరు భగవంతుడు బాబాతో వ్యాపారం కుదురు చేసుకున్నారు. అర్థమవుతుందా? పాండవుని పక్కా సౌదా కర్లియనా, పాండవులు అన్నయ్యలు పక్కా సౌదా చేసుకున్నారు, బాబాతో పక్కా వ్యాపారం పెట్టుకున్నారా? डबल फॉरनर सौदा करने में होशियार है। सौदा तो सबने किया लेकिन सब बात में नंबरवार होते हैं। డబల్ ఫారినర్స్ విదేశీయులు కూడా బాబాతో వ్యాపారం పెట్టుకోవటంలో తెలివైన వారు అయ్యారు. వ్యాపారము అందరూ పెట్టుకున్నారు బాబాతో, కానీ అన్ని విషయాలలో నంబర్ వార్ ఉంటున్నారు. बाप ने तो सभी को एक जैसे सर्व खजाने दिए क्योंकि अकुट सागर है. బాబా అయితే అందరికీ ఒకేలా సర్వ ఖజానాలు ఇచ్చారు కదా, ఎందుకంటే తరగని సాగరం. బాప్కో దేనే మే నంబర్ వార్ దేనికి ఆవశ్యకత హీ నీ. సాగరం అవడం వలన నంబర్ వారీగా నీకింతే అని లెక్క పెట్టి ఇచ్చే అవసరం లేదు బాబాకు. जैसे आजकल के विनाशकारी आत्माएं कहती कि विनाश की इतनी सामग्री तैयार की जो ऐसे कई दुनियाएं विनाश हो सकते, बाप भी कहते बाप के पास भी इतना खजाना है जो सारे विश्व की आत्माएं आप जैसे समझदार बन सौदा कर ले तो भी अखूट है. जितनी आप ब्राह्मणों की संख्या है उससे और पदम गुना भी आ जाए तो भी ले सकते, इतना अता खजाना है, लेकिन लेने वालों में नंबर हो जाते हैं. బాబా చెప్తున్నారు, ఎలాగైతే ఈనాటి వినాశకారి ఆత్మలు ఏం చెప్తున్నారు తెలుసా? వినాశని యొక్క సామాగ్రి మేము ఈ బాంబులు ఎన్ని తయారు చేసుకున్నాము, ఎలాంటి బాంబులు తయారు చేసాము అంటే, ఇలాంటి ప్రపంచం అనేది ఒకటే చూస్తున్నాం కదా ఇప్పుడు మనం, ఒకటే ప్రపంచం. కానీ ఇలాంటి ప్రపంచాలు ఎన్నో వినాశనం చేయగలం మేము. అన్ని బాంబులు, అంత పవర్ఫుల్ బాంబులు ఉన్నాయి మా దగ్గర అంటున్నారు, బాంబుల యొక్క ఖజానా కదా. అలా బాబా కూడా ఏమంటున్నారు అంటే, వాళ్ళ దగ్గర అది ఉంటే బాబా దగ్గర ఈ ఖజానా ఎంత ఉంది అంటే, విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఆత్మలందరూ మీలాగా తెలివైన వారే అతన్ని గుర్తుపట్టి అతనితో వ్యాపారం పెట్టుకుంటే కూడా అందరికీ బాబా ప్రాప్తి ఇవ్వగలరు. అంత తరగని ఖజానా బాబా దగ్గర ఉంది. బ్రాహ్మణులు మీ సంఖ్య ఇప్పుడు ఎంతైతే తయారైందో 10 లక్షలు 11 లక్షల వరకు చేరి ఉన్నారు ఇప్పుడు మన సంఖ్య. ఇటువంటి ఈ సంఖ్య 16 రెట్లు ఇంకా జోడించినా కూడా తీసుకోవచ్చు ప్రాప్తులు బాబా నుండి. అంత అతాహ తరగని అపారమైన ఖజానా బాబా దగ్గర ఉంది. కానీ తీసుకునే వాళ్ళలో నంబర్ తయారైపోతుంది, తీసుకోలేకపోతున్నారు తీసుకునేవారే అని చెప్తున్నారు బాబా. खुले दिल से सौदा करने वाले हिम्मतवान थोड़े ही निकलते, इसलिए 2 प्रकार की माला पूजी जाती, कहाँ अष्टरत्न और कहाँ 16,000 का लास्ट. कितना अंतर हो गया. सौदा करने में तो एक जैसा ही है, लास्ट नंबर भी कहता बाबा और फर्स्ट नंबर के भी कहता बाबा, शब्द में अंतर नहीं है. सौदा करने की विधि एक जैसी है और देने वाला दाता भी एक जैसा देता है. बाबा చెప్తున్నారు, చాలా అంటే విశాలమైన హృదయంతో వ్యాపారం చేసేటటువంటి సాహసవంతులు కొద్దిమంది ఉన్నారంట బాబా దగ్గర. ఖులే దిల్సే, ఓపెన్ హార్ట్తో, విశాల హృదయంతో బాబాతో వ్యాపారం పెట్టుకునే సాహసవంతులు కొద్దిమంది ఉన్నారు. సాహసం అంటే, సాహసం లేకపోవడం అంటే, బాబా చెప్పారు కానీ తను మనం ఇలాగ ఇస్తే మనకేమైపోతుందో,
సేవలో పెడితే ధనం మరి మనం చూసుకోవాలి కదా. మరి నా మనసు కుదరటం లేదు కాబట్టి నేను చెయ్యను. మనసు కుదిరితేనే కూర్చొని చేయగలను. మనసా దానం. దీన్ని ఏమంటారు? సాహసం లేకపోవడం. సాహసం అంటే ఏదేమైనా బాబా చెప్పారో అది ఆ రకంగా నేను చేసి తీరాలి. కాబట్టి ఇలా విశాల హృదయంతో బాబాతో వ్యాపారం పెట్టుకునే సాహసవంతులు కొద్ది మందే తయారయ్యారు. అందువలన 2 రకాల మాలకి పూజ జరిగింది. అందులో కూడా ఎంత తేడా ఉంది. ఎక్కడ అష్టరత్నాల్లో వచ్చేవాళ్ళు, ఇక్కడ 16,108లో లాస్ట్ పూస అయ్యేవాళ్ళు. ఇంత తేడా వచ్చేసింది. వ్యాపారము ఒకటే, మళ్ళీ లాస్ట్ నంబర్ వాళ్ళు కూడా బాబా అంటారు. ఫస్ట్ నంబర్ వారు కూడా బాబా అంటారు. ఒకేలాంటి వ్యాపారం. పదంలో కూడా తేడా లేదు. వ్యాపారం యొక్క విధి ఒకేలాంటిది ఉపయోగిస్తున్నారు. ఇచ్చే దాత కూడా అందరికీ ఒకేలాగా ఇస్తున్నారు. ज्ञान का खजाना व शक्तियों का खजाना, जो भी संगम योगी खजाने जानते हैं, सबके पास एक जैसे है। किसको सर्व शक्तियां दी, किसको एक शक्ति दी, व किसको एक गुण, व किसको सर्वगुण दिया, ये अंतर नहीं है. బాబా చెప్తున్నారు జ్ఞానం యొక్క ఖజానా, సర్వశక్తుల యొక్క ఖజానా, ఇంకా సంగమీగి ఖజానాలు ఏవేవి మీకు తెలుసు, సంకల్పాలు, శ్వాస, ఇవన్నీ ఖజానాలే కదా. ఏవేవి మీకు తెలుసు అందరి దగ్గర ఒకేలాగా ఉన్నాయి. బాబా అందరికి ఒకలాగే ఇచ్చారు. ఎవరికి సర్వశక్తులు ఇచ్చారు, ఎవరికి ఒక శక్తి ఇచ్చారు, ఎవరికి ఒక గుణం ఇచ్చారు, ఎవరికి సర్వగుణాలు ఇచ్చారు, ఈ తేడా లేదు. అందరి యొక్క टाइटल కూడా ఏంటి, सभी का टाइटल एक ही, आदि मादि अंत के ज्ञान को जानने वाले त्रिकालदर्शी मास्टर सर्वशक्तिवान है. ऐसा नहीं है कि कोई सर्वशक्तिवान है, कोई सर्वशक्तिवान है, नहीं. सभी को सर्वगुण संपन्न बनने वाले देव आत्मा कहते हैं, गुण मूर्त कहते हैं. खजाना सभी के पास है. एक मास से स्टडी करने वाले भी ज्ञान का खजाना ऐसे वर्णन करते हैं जैसे 50 वर्ष वाले वर्णन करते हैं. బాబా చెప్తున్నారు అందరి యొక్క బిరుదు మీది ఏం దొరికింది, ఆది మధ్య అంతే జ్ఞానం తెలుసుకుని త్రికాలదర్శి. అందరికీ ఉంది కదా టైటిల్, త్రికాలదర్శిలేనా. మాస్టర్ సర్వశక్తివాన్ అందరికీ ఇచ్చారా లేదా బాబా బిరుదు? అంటే అందరికీ సర్వశక్తులు ఇచ్చారు కదా బాబా. బాబా ఇలా చెప్పలేదు కదా, కొంతమంది సర్వశక్తివాన్, కొంతమంది కేవలం శక్తివాన్, కొంతమందికి సర్వశక్తులు ఇస్తున్నాను, అలా లేదు కదా. అందరూ కూడా సర్వగుణ సంపన్నులయ్యే దేవాత్మలే. మీ టైటిల్ గుణమూర్తులు అనే టైటిల్ అందరికీ ఇస్తున్నాను. ఖజానా కూడా అందరి దగ్గర ఉంది, గుణాలు, శక్తులు, జ్ఞానము అన్ని. ఎలా అంటే 1 నెల రోజుల నుండి జ్ఞానం వినేవారు కూడా 50 సంవత్సరాల నుండి జ్ఞానం ఉన్నవారు వర్ణన ఎలాగైతే చేస్తారో జ్ఞానాన్ని, 50 సంవత్సరాల వాళ్ళు ఈ జ్ఞానంలో వచ్చి 50 సంవత్సరాలు అయిన వాళ్ళు ఇలా జ్ఞానాన్ని వర్ణించగలరో, 1 నెల రోజుల నుండి స్టడీ చేస్తున్న వాళ్ళు కూడా అలా జ్ఞానాన్ని వర్ణించగలరు. బాబా అంత ఓపెన్గా ఖజానా పెట్టారు బాబా అందరి ఎదురుగా. अगर एक एक गुण पर, शक्तियों पर भाषण करने के लिए कहे तो बहुत अच्छा भाषण कर सकते. ఒక గుణము, ఒక శక్తి తీసుకుని టాపిక్ గా దాని మీద ఉపన్యాసం ఇవ్వండి అంటే చాలా బాగా ఉపన్యాసం ఇస్తారు. बुद्धि में है तब तो कर सकते हैं ना, तो खजाना सबके पास है, बाकी अंतर क्या हो गया. బుద్ధిలో ఉంది కాబట్టి చేయగలుగుతుంది, చెప్పగలుగుతున్నారు కదా, అంటే ఖజానా అందరి దగ్గర ఉన్నట్టే కదా. కానీ తేడా ఎక్కడ వచ్చేస్తుంది. नंबर 1 सौदागर खजाने को स्व के प्रति मनन करने से कार्य में लगाते, उसी अनुभव के अथॉरिटी से अनुभवी बन दूसरों को बांटते हैं. कार्य में लगाना अर्थात खजाने को बढ़ाना. एक है सिर्फ वर्णन करने वाले, दूसरे ही मनन करने वाले. तो मनन करने वाले जिसको भी देते वह स्वयं अनुभवी होने के कारण दूसरे को भी अनुभवी बना सकते हैं. वर्णन करने वाले दूसरे को भी वर्णन करने वाला बना देते हैं. महिमा करते रहेंगे लेकिन अनुभवी नहीं बनेंगे, स्वयं महान नहीं बनेंगे लेकिन महिमा करने वाले बनेंगे. బాబా చెప్తున్నారు నంబర్ 1 వ్యాపారం ఎవరైతే పెట్టుకున్నారో బాబాతో, అందరికీ ఒకలాగా ఇచ్చారు బాబా, కానీ నంబర్ 1 ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారం చేయడంలో, బాబా నుండి తీసుకోవడంలో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బాబా నుండి దొరికిన ఖజానాలన్నింటినీ స్వయం ప్రతి
మననం చేసి కార్యంలో ఉపయోగిస్తారు. ఖజానాలని ఒకసారి మననం చేసుకొని, అంటే ఇక్కడ విన్నప్పుడు ఖజానా తీసుకుంటాం సరుకు. తర్వాత పని చేస్తూ ఏదైనా కర్మలో ఉంటున్నా, కూర్చుంటున్నా, లేస్తున్నా కూడా ఈ పాయింట్స్ మన బుద్ధిలో మననంలోకి వస్తూ దానిని కార్యంలో ఉపయోగిస్తారు. జీవితంలో ఉపయోగిస్తారు ప్రాక్టికల్‌గా. ఇది నంబర్ 1 వ్యాపారం అంటే. ఉపయోగించటం అంటే ఏదైతే మననం చేస్తారో ఆ అనుభవం యొక్క అథారిటీతో అనుభవిగా అయి ఇతరులకి పంచిపెడతారు. ఇది నంబర్ 1 వ్యాపారస్తుల లక్షణం. స్వయం కార్యంలో ఉపయోగించడం అంటే ఖజానాలను పెంచుకోవడం. ఒకటి మననం చేసి స్వయం జీవితంలో ఉపయోగించడం అనేది ఉంది. 2 వర్ణన చేయడం అనేది ఉంది. 2 రకాలున్నారు. మననం చేసేవారు ఎవరికి ఇచ్చిన జ్ఞానము వారు స్వయం అనుభవి అయి ఉన్న కారణంగా వాళ్ళ నుండి జ్ఞానం తెలుసుకుని ఇతరులను కూడా అనుభవిగా తయారు చేసేయగలరు వాళ్ళు. వాళ్ళ ద్వారా ఇతరులు కూడా అనుభవి అయిపోతారు. కేవలం వర్ణన చేసేవాళ్ళు ఇతరులను కూడా వర్ణన చేసేవారుగా తయారు చేయగలరు. అనుభవిగా తయారు చేయలేరు. అంటే మన నుండి జ్ఞానం తీసుకొని మహిమ చేయడం మొదలు పెడతారు వాళ్ళు. వర్ణన చేయగలరు కానీ అనుభవిగా తయారు కారు. స్వయం మహాన్గా తయారు కారు కానీ మహిమ చేసేవారై కూర్చుంటారు వాళ్ళు. तो नंबर 1 अर्थात मनन शक्ति से खजाने के अनुभवी बनाने वाले अर्थात दूसरे को भी धनवान बनाने वाले, इसलिए उनका खजाना सदा बढ़ता जाता है और समय प्रमाण स्वयं प्रति और दूसरों के प्रति कार्य में लगाने से सफलता स्वरूप सदा रहते। सिर्फ वर्णन करने वाले दूसरे को भी धनवान नहीं बना सकेंगे और अपने प्रति भी समय प्रमाण जो शक्ति जो गुण जो ज्ञान की बातें यूज करनी चाहिए वो समय पर नहीं कर सकेंगे। इसलिए खजाने के भरपूर स्वरूप का सुख और दातापन देने का अनुभव नहीं कर सकते। నంబర్ 1 అంటేనే మనన శక్తితో ఖజానాల యొక్క అనుభవిగా తారి ఇతరులను కూడా అనుభవిగా తయారు చేసేవారు. మనన శక్తితో ఖజానాల యొక్క అనుభవిగా తారే ఇతరులు కూడా అనుభవిగా తయారు చేసేవారు. అంటే ఇతరులను కూడా ధనవంతులుగా తయారు చేసేవారు. అందువలన వారి దగ్గర ఖజానాలు సదా పెరుగుతూ ఉంటాయి. మరియు సమయ ప్రమాణం స్వయం ప్రతి ఇతరుల ప్రతి కార్యంలో ఉపయోగించుతారు కాబట్టి వాళ్ళు కార్యంలో ఉపయోగించటం వలన సదా సఫలతా స్వరూపంగా ఉంటారు. వాళ్ళు కేవలం వర్ణన చేసేవాళ్ళు ఇతరులను కూడా ధనవంతులుగా తయారు చేయలేరు. స్వయం పట్ల కూడా సమయ ప్రమాణం ఏ శక్తి ఏ గుణాలు ఏ జ్ఞానం యొక్క పాయింట్స్ ఉపయోగించాలో జీవితంలో అవి సమయానికి ఉపయోగించలేరు. అందువలన ఖజానాలతో నిండుగా ఉండే స్వరూపం యొక్క సుఖము లేదా దాతయ్య ఇచ్చే అనుభవము చేయలేరు. धन होते भी धन से सुख नहीं ले सकते, शक्ति होते भी समय पर शक्ति द्वारा सफलता पा नहीं सकते, गुण होते भी समय प्रमाण उस गुण को यूज नहीं कर सकते, सिर्फ वर्णन कर सकते हैं. ధనం ఉంటూ కూడా ధనం యొక్క సుఖాన్ని తీసుకోలేరు, శక్తి ఉంటే కూడా సమయానికి శక్తి ద్వారా సఫలత పొందలేరు, గుణాలు ఉంటూ కూడా సమయానికి ఆ గుణాన్ని ఉపయోగించలేరు జీవితంలోని. केवल वर्णन చేసే వారిగానే అయిపోతూ ఉంటారు. धन सबके पास है लेकिन धन का सुख समय पर यूज करने से अनुभव होता. ధనము అందరి దగ్గర ఉంది కానీ ధనం యొక్క సుఖము సమయానికి ఉపయోగించటం వలన అది అనుభవంలోకి వస్తుంది. जैसे आजकल के समय में भी कोई कोई विनाशी धनवान के पास भी धन बैंक में होगा, अलमारी में होगा या तकिए के नीचे होगा, न खुद कार्य में लाएगा, ना औरों को लगाने देगा, ना स्वयं लाभ लेगा, ना दूसरों को लाभ देगा. तो धन होते भी सुख तो नहीं लिए ना, तकिए के नीचे ही रह जाएगा, खुद चला जाएगा. तो ये वर्णन करना अर्थात यूज ना करना, सदा गरीब दिखाई देंगे.
ये धन भी अगर स्वयं प्रति व दूसरों प्रति समय प्रमाण यूज नहीं करते, सिर्फ बुद्धि में रखा है, तो न स्वयं अविनाशी धन के नशे में खुशी में रहते, ना दूसरों को दे सकते। బాబా చెప్తున్నారు ఎలాగైతే ఈ రోజుల్లో ఈనాటి సమయంలో కూడా కొంతమంది వినాశీ ధనవంతులు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వారి దగ్గర ధనము బ్యాంకులో పడి ఉంటుంది, ఉం? లేదా బీరువాలో లాక్ లో ఉంటది, లేకపోతే తల్లగడ కింద దాచి ఉంచుకుంటారు. స్వయము ఖర్చు పెట్టరు, ఉపయోగించరు. ఇతరులకు కూడా ఖర్చు పెట్టనివ్వరు దాన్ని. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ముట్టుకొనివ్వరు దాన్ని. అంటే ధనం ఉన్నప్పటికీ దాని యొక్క లాభాన్ని స్వయం కూడా తీసుకోరు, ఇతరులకు కూడా లాభము ఇవ్వరు. అంటే ధనం ఉన్నప్పటికీ ఆ సుఖం తీసుకున్నట్టే కదా వారు. తలగడ కిందే ఉండిపోతుంది, వాళ్ళు స్వయం వెళ్ళిపోతారు, ప్రాణం ఎప్పుడు పోతుంది. అలాగే ఇక్కడ జ్ఞానము అనే ధనం వర్ణన చేయడము అంటే ఉపయోగించకుండా ఉండిపోవడం. జీవితంలో మనం ప్రాక్టికల్గా తేయినట్లయితే విషయాలు విన్నవి, అదేమైపోతుంది, బీరువాలో దాచేసినట్టే, యూజ్ చేయలేదు. అప్పుడు పేదరికంలోనే ఉండిపోతారు కదా. ధనము ఉంది కానీ ఒకవేళ స్వయం ప్రతి ఇతరి పట్ల సమయానుసారం ఉపయోగించలేదు జ్ఞానాన్ని, జ్ఞానం అనే ధనాన్ని కేవలం బుద్ధిలోనే దాచిపెట్టుకున్నారు అంటే స్వయము అవినాశి ధనం యొక్క నష్టాలో, జ్ఞానం యొక్క నష్టాలో ఉండలేరు, ఖుషిలో ఉండలేరు, ఇతరులకు కూడా ఈ ఖుషి నష పంచిపెట్టలేరు. सदा ही क्या करे कैसे करे इस विधि से चलते रहेंगे, इसलिए दो मालाएं हो जाती, वो मनन करने वाली, वो सिर्फ वर्णन करने वाली। तो कौन से सौदागर हो, नंबर 1 वाले या दूसरे नंबर वाले? సదా కూడా వాళ్ళు వర్ణన చేసే వాళ్ళు, ఉపయోగించిన వాళ్ళు జ్ఞానాన్ని ఎలా ఉంటారు తెలుసా? సదా ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఈ విధితోనే నడుస్తూ ఉంటారు. అందువలన 2 మాలలు అయిపోయి, ఒకటి మననం చేసేవారి మాల, ఇంకొకటి కేవలం వర్ణన చేసేవారి మాల. మీరు ఎలాంటి వ్యాపారస్తులు అయ్యారు? ఇందులో నెంబర్ 1 లేదా 2 నంబరా? इस खजाने का कंडीशन शर्त ये है, जितना औरों को देंगे, जितना कार्य में लगाएंगे उतना बढ़ेगा। वृद्धि होने की विधि ये है। इसमें विधि को ना अपनाने कारण स्वयं में भी वृद्धि नहीं और दूसरों की सेवा करने में भी वृद्धि नहीं है। संख्या की वृद्धि नहीं कर रहे, संपन्न बनाने की वृद्धि। कई स्टूडेंट संख्या में तो गिनती में आते, लेकिन अब तक भी कहते रहते समझ में नहीं आता योग क्या है, बाप को याद कैसे करे, अभी शक्ति नहीं है। तो स्टूडेंट्स की लाइन में तो है, रजिस्टर में नाम है, लेकिन धनवान तो नहीं बनाना, मांगता ही रहेगा। బాబా చెప్తున్నారు, ఏ నంబర్లో మీరు ఉన్నారు చూసుకోండి. అయితే ఈ ఖజానాలకు బాబా పెట్టిన షరతు ఏంటంటే, కండిషన్ ఏంటంటే, ఎంత మీరు ఇతరులకు ఇస్తారో, అంటే కార్యంలో ఉపయోగిస్తారో అంత పెరుగుతూ ఉంటుంది, మీకు వృద్ధి అవ్వడానికి ఇదే విధి. దీనిలో విధిని ఉపయోగించుకుంటా స్వయంలో కూడా వృద్ధి రాదు, ఇతరుల సేవ చేయటంలో కూడా వృద్ధి ఉండదు అని చెప్తున్నారు బాబా. సంఖ్యక వృద్ధి కూడా చేయలేకపోతూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ సంఖ్యలో అయితే లెక్కకు పెంచుకుంటున్నారు, పెరుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు స్టూడెంట్ అయ్యి కూడా యోగం ఏంటి, బాబాని జ్ఞాపకం ఎలా చేయాలి అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ఆ శక్తి లేదు అంటున్నాను. స్టూడెంట్ అనే లైన్లోకి వచ్చేస్తున్నారు, రిజిస్టర్లో అటెండెన్స్లో పేరు యాడ్ అయిపోతుంది, కానీ ధనవంతులు కానట్టే కదా. ఇప్పటి వరకు అనుభవం అవ్వట్లేదు, యోగం చేయడమే రావట్లేదంటే వాళ్ళు ఎప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఎన్ని రోజులు వస్తున్నా బాబా దగ్గర స్టూడెంట్గా ఉన్నా అడిగే వాళ్ళుగానే ఉంటారు, బాబా నాకు ఇది ఇవ్వండి అదే. कभी कोई टीचर के पास जाएगा, मदद दे दो, कभी बाप से रूढ़ियान करेगा, मदद दे दो, तो भरपूर तो नहीं हुआ ना. అప్పుడప్పుడు టీచర్ రూపంలో బాబా దగ్గర అడుగుతారు, ఇది ఇవ్వండి అది ఇవ్వండి. అప్పుడప్పుడు తండ్రి రూపంలో సంభాషణ చేస్తూ ఉంటారు, సహయోగం ఇవ్వండి బాబా.
అంటే నిండుగా అవ్వలేనట్లే కదా। जो स्वयं अपने प्रति मनन शक्ति से धन को बढ़ाता है, वो दूसरे को भी धन में आगे बढ़ा सकता है। मनन శక్తి అర్థాత్ ధన్ को बढ़ाना। ఎవరైతే స్వయం మనన శక్తి ద్వారా వాళ్ళ ధనాన్ని పెంచుకుంటారో అంటే జ్ఞానాన్ని, ఇతరులు కూడా ధనంలో ముందుకు తీసుకెళ్ళగలరు। మనన శక్తి అంటేనే ధనము పెంచుకోవటము। तो धनवान की खुशी धनवान का सुख अनुभव करना। కాబట్టి ధనవాన్ స్థితి యొక్క ఖుషి, ధనవాన్ స్థితి యొక్క సుఖము అనుభవం చేసుకోండి। समझा? मनन शक्ति का महत्व बहुत, मनन शक्ति का महत्व चलो गोप्पदी। पहले भी थोड़ा इशारा सुनाए और भी मनन शक्ति के महत्व का आगे सुनाएंगे। ఇంకా మనన శక్తి యొక్క మహత్వం ఏమి ముందు మళ్ళీ నేను వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా। चेक करने का काम देते रहते, रिजल्ट आउट हो और फिर आप कहो हमें तो पता नहीं, ये बात तो बाप दादा ने कहीं नहीं थी, इसलिए रोज सुनाते रहते। చెక్ करना आता చేంజ్ करना। అయితే ఇప్పుడు చెక్ చేసుకునే పని ఇస్తున్నారు బాబా। రిజల్ట్ అవుట్ అయిపోయాక మీరు నాకు ఈ విషయం తెలియదే, బాబ్ దాదా ఎప్పుడు చెప్పలేదు ఈ పాయింట్ అని అనకూడదు। అందుకే రోజు అటెన్షన్ కలిగిస్తున్నారు బాబా। చెక్ చేసుకోండి అంటే చేంజ్ చేసుకోండి, పరివర్తన చేసుకోండి। अच्छा, सर्वश्रेष्ठ सौदागर आत्माओं को सदा सर्व खजानों को समय प्रमाण कार्य में लगाने वाले महान विशाल बुद्धिवान बच्चों को, सदा स्वयं को और सर्व को संपन्न अनुभव कर अनुभवी बनाने वाले अनुभव की अथॉरिटी वाले बच्चों को ऑलमेटी अथॉरिटी बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। సర్వశ్రేష్టమైన వ్యాపారస్తులైన ఆత్మలకు సదా సర్వ ఖజానాలను సమయానుసారం కార్యంలో ఉపయోగించే మహాన్ విశాల బుద్ధివాన్ పిల్లలకు సదా స్వయాన్ని మరియు సర్వలను సంపన్నంగా అనుభవం చేసుకుంటూ అనుభవిగా తయారు చేసేటటువంటి అనుభవం యొక్క అథారిటీ అయిన పిల్లలకు ఆల్మైటీ అథారిటీ అయిన బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే। ईस्टर्न जोन के भाई बहनों से अव्यक्त बाप दादा की मुलाकात। ఈస్టర్న్ జోన్ నుండి వచ్చిన అన్నయ్యల అక్కయ్యలతో బాప్ దాదా కలుసుకుంటున్నారు। ईस्ट से सूर्य उदय होता है ना, तो ईस्टर्न जोन आता है सदा ज्ञान सूर्य उदय है। ईस्टर्न वाले आता है सदा ज्ञान सूर्य के प्रकाश द्वारा हर आत्मा को रोशनी में लाने वाले, अंधकार समाप्त करने वाले। ఈస్ట్ నుండి తూర్పు నుండి సూర్యోదయం జరుగుతుంది కదా, కాబట్టి ఈస్టర్న్ జోన్ అంటే సదా జ్ఞాన సూర్యుడి ఉదయించి ఉన్నారు। ఈస్టర్న్ వారు అంటే సదా జ్ఞాన సూర్యుని ప్రకాశం ద్వారా ప్రతి ఆత్మను ప్రకాశంలో తీసుకొచ్చేవారు, अंधकाराన్ని समाप्ति చేసేవారు అని చెప్తున్నారు బాబా। सूर्य का काम है अंधकार को खत्म करना। तो आप सब मास्टर ज्ञान सूर्य अर्थात चारों ओर का ज्ञान समाप्त करने वाले होना। సూర్యుని యొక్క పని అంధకారాన్ని సమాప్తి చేయడం కాబట్టి మాస్టర్ జ్ఞాన సూర్యులు మీరు అంటే నలువైపులా ఉన్న అజ్ఞానాన్ని సమాప్తి చేసేవారు కదా। सभी इसी सेवा में बिजी रहते हैं या अपनी व प्रवृत्ति की परिस्थितियों के झंझट में फंसे रहते हो? జ్ఞానసూర్యులుగా అయి ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసే ఈ సేవలోనే బిజీగా ఉంటున్నారా, లేదా మీ మీ పరిస్థితులు, మీ కుటుంబం ప్రవృత్తి యొక్క పరిస్థితులు ఈ అలజడిలోనే చిక్కుకుపోయి ఉంటున్నారా? सूर्य का काम है रोशनी देने के कार्य में बिजी रहना, चाहे प्रवृत्ति में, चाहे कोई भी व्यवहार में हो, चाहे कोई भी परिस्थिति सामने आए, लेकिन सूर्य रोशनी देने के कार्य के बिना रह नहीं सकता। तो ऐसे मास्टर ज्ञान सूर्य हो या कभी उलझन में आ जाती हो, సూర్యుని యొక్క పని ప్రకాశం ఇచ్చే కార్యం, బిజీగా ఉంటారు దానిలో। అలాగే మీరు ప్రవృత్తిలో ఉన్నా, ఏ వ్యవహారంలో ఉన్నా, ఏ పరిస్థితులు మీ ఎదురుగా ఉన్నా కానీ సూర్యుడు ఎలాగ ప్రకాశం ఇచ్చే కార్యం చేయకుండా ఉండలేడో అలా మాస్టర్ జ్ఞాన సూర్యుని మీరు ఎప్పుడు కూడా అలజడిలో రాకూడదు। జ్ఞాన సూర్యులై ఉండి ప్రకాశం ఇస్తున్నారా, అలజడిలో వచ్చేస్తున్నారా ఎప్పుడైనా అడుగుతున్నారు బాబా। पहला कर्तव्य है ज्ञान की रोशनी देना। जब यह स्मृति में रहता कि परमात्मा द्वारा व्यवहार और परिवार दोनों को श्रेष्ठ बनाना है, तब यह सेवा स्वतः होती है। మొదటి కర్తవ్యం ఏంటంటే మీ కర్తవ్యం జ్ఞానం యొక్క ప్రకాశం ఇవ్వడం, జ్ఞాన సూర్యులు కాబట్టి। తర్వాత మీ పరిస్థితులు మీ
ఇబ్బందులు, మీ వ్యవహారాలు. ఎప్పుడైతే ఈ స్మృతి ఉంటుందో ప్రకాశం ఇవ్వడం నా కర్తవ్యమైన పరమార్థం ద్వారా వ్యవహారం సరి అయిపోతుంది. అంటే మీ కార్య వ్యవహారాలు, మీ పరిస్థితులన్నీ. వ్యవహారం, పరివారం రెండింటినీ శ్రేష్టంగా తయారు చేసుకునేవారు అయిపోతారు మీరు. బాబా చెప్తున్నారు అప్పుడు ఈ సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది. జహా పరమాత్మే వహ వ్యవహార సిద్ధ వ సహజ హో జాతా. ఎక్కడ పరమార్థం అనేది ఉంటుంది అక్కడ వ్యవహారం అంటే గృహస్థ వ్యవహారంలో కూడా సిద్ధి పొందగలరు. అంటే సహజం అయిపోతుంది మీకు పరిస్థితుల్లో ఉంటూ కూడా. और परमार्थ की भावना से परिवार में भी सच्चा प्यार एकता स्वतः ही आ जाती. పరమార్థ భావం మనలో నిండిపోతుంది కదా. పురుషార్థం అనేది గుర్తుపెట్టుకొని, మన కర్తవ్యం అనేది గుర్తుపెట్టుకొని మనం చేయటం, ఇది పరమార్థం. పరమార్థ భావనతో ఏమవుతుంది, పరివారంలో కూడా సత్యమైన ప్రేమ, మీ కుటుంబంలో కూడా ఐక్యత స్వతహాగానే వచ్చేస్తుంది. तो परिवार भी श्रेष्ठ और व्यवहार भी श्रेष्ठ. परमार्थ व्यवहार से किनारा नहीं कराता और ही परमार्थ कार्य में बिजी रहने से परिवार और व्यवहार में సహారా మిల్ జాతాయి. కాబట్టి పరివారం కూడా శ్రేష్టంగా అయిపోతుంది, వ్యవహారం కూడా శ్రేష్టం అయిపోతుంది కదా. పరమార్థము వ్యవహారం నుండి మనల్ని దూరం చేయదు. ఇదే ఈ యోగము జ్ఞానంలోనే మేము ఎప్పుడు ఉంటే మరి వ్యవహార కార్యక్రమాలు ఎలాగా అవన్నీ చేసుకోవాలి కదా, అవన్నీ వదిలేసేలాగా దూరం చేయదు అది. కానీ ఇంకా పరమార్థ కార్యంలో, ఉదాహరణకు పరమార్థ కార్యం అంటే ఒకటి, ఈరోజు బాబా మురళిలో ఏం చెప్తున్నారు, జ్ఞానసూర్యుడే మీరు ప్రకాశాన్ని ఇస్తూ ఉండాలి. మనన శక్తితో మీలో జ్ఞానధనాన్ని పెంచుకోవాలి, ఇతరులను కూడా అనుభవీగత చేయాలి, కేవలం వర్ణన చేయడం వరకు కాకుండా. ఇవన్నీ ఏంటి, వీటిలో బిజీ కావటము అంటే పురుషార్థంలో అది పరమార్థం. పరమార్థ కార్యంలో బిజీగా ఉండడం వలన మీ కుటుంబ పరివారము మరి వ్యవహారం అంటే మీ డ్యూటీలు, మీ కార్య వ్యవహారాలు అన్నింట్లో కూడా మీకు మంచి ఆధారము, సహయోగం దొరుకుతుంది. तो परमार्थ में सदा आगे बढ़ते चलो. కాబట్టి పరమార్థంలో సదా ముందుకు వెళ్తూ ఉండండి. దీని ద్వారా వ్యవహారం దూరం అయిపోతుందేమో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. नेपाल वालों की निशानी में भी सूर्य दिखाते ना, वैसे राजाओं में सूर्यवंशी राजाएं प्रसिद्धि श्रेष्ठ माने जाते. तो आप भी मास्टर ज्ञान सूर्य सबको रोशनी देने वाले हो. నేపాల్ వారి యొక్క గుర్తు జెండాలో సూర్యుడు చూపిస్తారంట. ఈస్టర్న్ జోన్లో చాలా స్టేట్స్ ఉన్నాయి. మన జోన్స్ ఏవైతే ఉన్నాయో మన సెంటర్స్, అందులో ఈస్టర్న్ జోన్లో చాలా జోన్స్ ఉన్నాయి అన్నమాట. బెంగాల్, బీహార్, ఒడిస్సా, అస్సాం, నేపాల్ ఈస్టర్న్ జోన్లోనే లెక్కకు వస్తుంది కాబట్టి నేపాల్ వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు బాబా. నేపాల్ వాళ్ళు జెండాలో సింబల్ సూర్యుడు చూపిస్తారు. కాబట్టి రాజులలో కూడా సూర్యవంశీ రాజులుగా ప్రసిద్ధి చెందేవారు శ్రేష్టము అని పిలువబడతారు కదా. కాబట్టి మీరు కూడా నేపాల్ వాళ్ళు కూడా జ్ఞాన సూర్యుని యొక్క ప్రకాశము అందరికీ ఇచ్చేవారిగా కావాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా వరదాన్, ఈరోజు మురళి నుండి వరదానం. संगम युग पर हर कर्म कला के रूप में करने वाले 16 కళ సంపన్న భవ. సంగమ యుగంలో ప్రతి కర్మ కళ రూపంలో చేసేటటువంటి 16 కళల సంపన్నముగా కండి. संगम युग पर हर कर्म कला के रूप में करने वाले 16 కళ సంపన్న భవ. సంగమ యుగంలో ప్రతి కర్మ ఒక కళ రూపంలో చేసేటటువంటి 16 కళల సంపన్నంగా కండి. సంగమ యుగ విశేష కర్మరూపీ కళ దిఖానే కా యుగ హై. సంగమ యుగం అంటేనే విశేషంగా మన కర్మల యొక్క కళను చూపించుకునే యుగము. కళ అంటే కళ, ఒక ఆర్ట్, కర్మలలో శ్రేష్టత అంటే బెటర్ ఉండాలన్నమాట. మన కర్మలు చక్కగా ఉండాలి, ఏదో పని చేయాలి చేసేసాం కదా కాదు, ఎక్కడికక్కడ క్లియర్గా ఉండాలి మన కర్మలు.
संगम युगम अंटेने विशेषंगा मन कर्म रूपी कలను छुपिंचे युगम। जिनका हर कर्म कला के रूप में होता है, उनके हर कर्म का व गुणों का गायन होता है। ఎవరి ద్వారా ప్రతి కర్మ కళ రూపంలోనే జరుగుతుందో వారి యొక్క ప్రతి కర్మకు ప్రతి గుణానికి భక్తిల గాయన జరుగుతుంది। 16 कला संपन्न अर्थात हर चलन संपूर्ण कला के रूप में दिखाई दे, यही संपूर्ण स्टेज की निशानी। 16 కళల సంపన్నం కావడము అంటేనే ప్రతి నడవడిక కూడా సంపూర్ణంగా ఒక కళ రూపంలో కనిపించాలి వారిది। इरे संपूर्ण स्थिति का चिन्ह। जैसे साकार के बोलने चलने सभी में विशेषता देखी तो ये कला हुई ఎలాగా సాకార బాబాలో మాట్లాడడము నడవడిక అన్నింట్లో విశేషత చూసేము, దాన్ని ఏమంటారు కళ। బాబాలో కనిపించేది ప్రతి మాటలో ప్రతి నడతలో उठने बैठने की कला, देखने की कला, चलने की कला थी బాబాలో। కూర్చోవడం లేవడంలో కూడా ఒక కళ కనిపించేది। అంటే ఒక పరిస్థాలు లేస్తున్నారు నడుస్తున్నారు, బాబా చూడడంలో కూడా ఒక కళ ఉండేది। బాబా దృష్టితో ఎవరైనా పరివర్తన అయిపోయేవారు। అలాగే నడకలో కూడా కళ ఉండేది, బాబా నడుస్తుంటే పరిస్థా నడుస్తున్నారు అన్నట్లు అందరూ నడుస్తారు, కానీ బాబా నడకలో ఇది ఒక విశేషత ఉంది అన్నట్టు అందరూ విశేషంగా చూసేవారు। సభీ మే న్యారాపన్ और విశిష్టత, అన్ని విషయాల్లో కూడా ఏదో ఒక అతీతమైన స్థితి మరియు విశేషత నిండి ఉండేది బాబాలో। तो ऐसे फॉलो फादर कर 16 కళ సంపన్న బను, కాబట్టి ఈ విధంగా ఫాలో ఫాదర్ చేస్తూ 16 కళల సంపన్నంగా తయారవ్వండి। స్లోగన్ పవర్ఫుల్ वो है जो फौरन परख कर फैसला कर दे, ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే పవర్ఫుల్। పవర్ఫుల్ वो है जो फौरन परख कर फैसला कर दे, ఎవరైతే వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళే పవర్ఫుల్ అని అంటారు। అచ్చా, బాబా ఈరోజు వ్యాపారస్తుడుగా మన ఎదురుగా వచ్చారు। అతనితో మనకు కుదిరిన వ్యాపారం ఎంత చౌక వ్యాపారం అనేది మనకు గుర్తు చేస్తున్నారు బాబా। పనికి రానివే మీ దగ్గర ఉన్నాయి, తను మనసు ధనం కానీ సంబంధం, దానికి ఉదాహరణ ఒకటి చెప్పారు కదా బాబా। హృదయం, ఇది విరిగిపోయి ఉన్న హృదయం ఇచ్చారు, దాన్ని జోడించి ఒకవైపు పెట్టారు బాబా। అలా అన్ని మనకి పనికిరానివి ఉన్నాయి, అది ఇచ్చి ఏం పొందుతున్నా అనేక జన్మల వరకు కూడా ధనవంతులు అవుతున్నాం। ధనము పెట్టిన దానికి, మనస్సు మనం సేవలో పెట్టిన దానికి సంతోషంగా ఉండే మనస్సు, తనువు పెట్టిన దానికి నిరోగి శరీరం, అనేక జన్మల వరకు ఆరోగ్యవంతమైన శరీరం। సంబంధం బాబాతోని మనం నిభాయించినందుకు శ్రేష్ఠ సంబంధాలు అనేక జన్మల వరకు। ఎంత చౌక వ్యాపారం మరి బాబాతో మీకు దొరికింది। దీని విధి కూడా ఒక సెకండ్ బాబా అని మీరు హృదయపూర్వకంగా అన్నప్పుడే సెకండ్లో వ్యాపారం జరిగిపోతుంది। ఎంత సహజం ఇది అని చెప్తున్నారు బాబా। మళ్ళీ చూస్తే ఇలాంటి వ్యాపారం మీకు ఎందుకు దొరికింది, మీరు ఏమైనా ప్రసిద్ధి చెంది ఉన్నారా, మీరు ఏమైనా పేరు పొంది ఉన్నారా, అలా మీకేమైనా మామూలుగా బయట ప్రపంచంలో అయితే కొంచెం పేరు పొంది కొంచెం ఇది ఉంటే వాళ్ళకి అలాంటివి అవకాశాలు దొరుకుతాయి, ఏమీ తెలియని వాళ్ళకి ఏం దొరకవు। కానీ ఏమీ తెలియని మీకు ఇంత గొప్ప వ్యాపారం కుదిరింది, ఇది బాబా సంతోషిస్తున్నారు, హర్షితులు అవుతున్నారు ఈరోజు పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి। భక్తి మార్గంలో ఇంకా వెతుకుతూనే ఉన్నారు వాళ్ళు, మనం చెప్పినా కానీ ఇంత ఈజీగా దొరికేస్తాడా భగవంతుడు అనే లెక్కలు ఆలోచిస్తున్నారు, కానీ మీకు ఈజీగా బాబా దొరికేస్తారు, ఆయనతో వ్యాపారం కూడా జోడించుకున్నారు మీరు। అయితే ఈ వ్యాపారం పెట్టుకోవటంలో సాహసవంతులు అవ్వాలి, కొద్దిమంది సాహసవంతులే ఈ వ్యాపారం చేస్తున్నారు, అందుకే మాలలో తేడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా। బాబా అందరికీ ఒకేలాగా ఇచ్చారు, కానీ దీన్ని మననం చేసి మీ జీవితంలో
ఉపయోగించేవారిగా కావాలి అంటున్నారు బాబా. అప్పుడే అది అనుభవంలోకి వచ్చి అనుభవి అవుతారు మీరు. మీరు అనుభవి అయితే మీరు ఎవరికి జ్ఞానం ఇచ్చినా వాళ్ళని కూడా అనుభవిగా చేసేయగలరు. వర్ణన చేసేవాళ్ళుగానే ఉంటే మీ నుండి జ్ఞానం వినేవాళ్ళు కూడా వర్ణన వరకే ఉంటారు. మహిమ చేస్తూనే కూర్చుంటారు కానీ వాళ్ళు స్వయం మహాన్‌గా కాలేరు. మననం చేసి ఎంత మీ జీవితంలో ఉపయోగిస్తే అంత పెరుగుతుంది ఈ ఖజానా అని చెప్తున్నారు బాబా. ధనము అల్మారీలో దాచుకుంటే ఉపయోగం ఉండదు కదా! దాని సుఖం ఉండదు. స్వయం కోసం, కుటుంబం కోసం ఖర్చు పెడితే సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం అనే ఖజానా మీరు ఉపయోగిస్తే మీ జీవితంలోని ఇతరులకు కూడా అది పంచిపెడితే అది ఉపయోగం పెరుగుతుంది కూడా ఇది అని చెప్తున్నారు బాబా. స్టూడెంట్ అయిపోయామో సరిపోతుంది కాదు. నిండుగా తయారై ఇతరులకి ఇవ్వాలి. అలాగ మనన శక్తి మీలో పెంచుకోవాలి. ఇంకా బాబాని అడుగుతుండడమే ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నాము అన్న అలా కాకూడదు. అథారిటీగా తీసుకొని అనుభవి అయిపోండి. బాబా నుండి అథారిటీగా మీరు తీసుకోండి. దాని విధిని ఉపయోగించండి, ప్రాప్తి పొందండి. అడుగుతూ కూర్చోకండి. రిజల్ట్ అవుట్ అయిపోయాక బాధపడకూడదు. ముందే మీకు అన్నీ నేను చెప్తున్నానని చెప్తాను. మననం చేసే వారి మాలలోకి వస్తారా, వర్ణన చేసే మాలలోకి వస్తారా చూసుకోండి ఏమై ఉన్నారు అన్నాడు. జ్ఞానసూర్యుడే అందరికీ ప్రకాశం ఇచ్చే కార్యంలో బిజీగా ఉండండి. అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసే కార్యంలో బిజీగా ఉండండి అని చెప్తున్నాను. సంగమీగల ప్రతి కర్మ ఒక కళ రూపంలో చేయాలి. నడవడము, మాట్లాడడము, కూర్చోవడం, లేవడం అన్ని 16 కళల సంపన్నంగా తయారు కాగలం దీని ద్వారా. అది బ్రహ్మ బాబాలో ఉండేది. గుర్తు తెచ్చుకోండి. బాబా యొక్క పర్సనాలిటీ, బాబా యొక్క వ్యవహారం అలా ఫాలో చేసి మీరు కూడా 16 కళల సంపన్నంగా తయారవ్వండి అని చెప్తున్నాను. స్లోగన్లు ఏం చెప్తున్నారు? ఏదైనా విషయాన్ని, పరిస్థితిని వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళని పవర్ఫుల్ అని చెప్తారు. అచ్చా, ఓం శాంతి. सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, चले हम उधर, ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर। खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, ये सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर।